అయిన యేషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం అండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గమనించిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన యేషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడండి. పరలోకములో ఉన్న తండ్రి సింహాసనం ఎదుట ఉన్న దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతోటి ఆయన స్తుతిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. ఎక్కడో తెలుసా, పరలోకములో ఉన్న దేవదూతలే దేవుణ్ణి పరిశుద్ధుడు అంటున్నారండి. పరిశుద్ధుడు అంటున్నారు. పరిశుద్ధుడు అంటూ ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన గాన ప్రతిగానములు చేస్తూ ఆయన ఆరాధిస్తున్నారండి. ఎక్కడ? పరలోక రాజ్యంలోనే ఆయన ఆరాధన జరుగుతుంది. పరలోక రాజ్యంలోనే ఆయన స్తుతి జరుగుతుంది. పరలోక రాజ్యంలో ఆయన మహిమపరుస్తున్నారు. ఎవరో తెలుసా? దేవుని యొక్క దూతలు. రెక్కచలితప్పుడు ఆయన పరిశుద్ధుడండి. పాపము లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి.